ఓపెన్ టాక్కి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి సోదరి రాజశేఖర్ రెడ్డి రక్తం పంచుకు పుట్టినటువంటి షర్మిల ఏపీ రాజకీయాల్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డికి కంటి మీద కునుకులేదు. ఆల్రెడీ ప్రతిపక్షాల దాటికి పార్టీ ఎత్తిపోయే పరిస్థితి. ఇలాంటి సమయంలో షర్మిల రావటం అనేది జగన్మోహన్ రెడ్డికి మరింత ఎదురు దెబ్బగా మారింది. దాంతో దాన్ని ఓర్చుకోలేక ఇప్పుడు షర్మిలను కూడా చంద్రబాబు రాజకీయ బాణంగానే అభివర్ణించే ప్రయత్నం చేశాడు. అయితే షర్మిల మొదట్లో అన్నను అంత బలంగా ఢీకొంటుందని అనుమానాలు చాలామందికి ఉన్నాయి. బట్ ఈరోజు షర్మిల మాటలు విన్న తరువాత ఎంత బలంగా ఢీకొనాలని వచ్చిందో ఇప్పుడు అర్థమవుతుంది. వాస్తవానికి వారిద్దరి మధ్య ప్రస్తుతానికి ఉన్నది రాజకీయ వైర్యం. కానీ అది మొదట రాజకీయ వైర్యం కాదు, వ్యక్తిగత వైర్యం. ఆస్తి పంపకాల విషయంలో వచ్చినటువంటి ఆ గ్యాప్ అనేది వారిరువురి మధ్య వైర్యంగా ఉంది. ఇప్పుడు రాజకీయ వైర్యంగా మారింది. దీంతో ఎట్టి పరిస్థితుల్లో అన్నను గట్టిగా డ్యామేజ్ చేయాలనే ఒక నిర్ణయంతోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అయితే చేపట్టడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి మొన్న పదే ఒక విమర్శ చేశాడు. దానికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసింది షర్మిల. ఏం విమర్శ చేశాడు? నా కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ చీల్చింది. ఈరోజు నా చెల్లిని తీసుకొచ్చి రాష్ట్రంలో నాకే పోటీగా పెట్టింది. గతంలో మా చిన్నాన్నను నాతో పోటీగా పెట్టిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలన్నిటికీ కూడా రెండు చెంపలు వాయించినట్టుగా షర్మిల అయితే సమాధానం చెప్పింది. ఈరోజు మన కుటుంబం విడిపోవటానికి కాంగ్రెస్ పార్టీ కారణం కానే కాదు. ఎవరు కారణం అంటే జగన్మోహన్ రెడ్డి కారణం. జగన్మోహన్ రెడ్డి వల్లే ఈరోజు మన పార్టీ, మన ఫ్యామిలీ రెండు ముక్కలుగా విడిపోయింది. అందుకు ఫ్యామిలీలో ఏం జరిగిందనేది అందరికీ తెలుసు. దానికి ఆ దేవుడు సాక్ష్యం, రెండు నా తల్లి సాక్ష్యం. నా తల్లి అంటే విజయమ్మ సాక్ష్యం అని చెప్పి షర్మిల ఒక గట్టి స్ట్రోకే ఇచ్చిందని చెప్పొచ్చు. ఒక విధంగా ఇది ఏంటంటే మింగుడు పడని అంశమే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కాదు నాయన మన కుటుంబాన్ని చీల్చింది, నువ్వే మన కుటుంబాన్ని చీల్చావు, నువ్వే కదా నన్నును అమ్మని కలిపి పక్క రాష్ట్రానికి తరిమేశావు, రాజకీయాల్లో ఏలు పెట్టకుండా అడ్డుకున్నది నువ్వే కదా అని చెప్పి ఈరోజు షర్మిల ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డికి గట్టి కౌంటరే ఇచ్చింది. ఇంకా గట్టిగా లాగితే తెగుద్ది. అసలు ఎందుకు బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది, వివాదాలు ఏంటనేది కూడా అవసరమైతే చెప్పుద్ది రేపటి రోజున. దీంతో జగన్మోహన్ రెడ్డికి ఒక్కసారిగా మింగుడు పడని అంశంగా మారింది. అది కూడా వాస్తవమే కదా. వాస్తవానికి షర్మిల విజయమ్మ ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ విడిపోయిన తర్వాత వెళ్ళారా? లేదు కదా. కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి వెంటే ఉన్నారు. ఆ రోజు 18 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి వస్తే వాళ్ళకి అండగా షర్మిల విజయమ్మ నిలబడ్డారు. 2019 ఎన్నికల్లో ఇద్దరు జగన్మోహన్ రెడ్డికి ప్రచారం చేశారు, ముఖ్యమంత్రిగా గెలిపించారు, ప్రమాణ స్వీకారానికి వెళ్ళారు. తరువాత షర్మిలకు కనీసం రాజ్యసభ వస్తుందేమోనని చెప్పి ఆశపడితే ఇక షర్మిల ఇక్కడ ఉంటే జగన్మోహన్ రెడ్డిని మించిపోతుందేమో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఈ రాజకీయ కుళ్ళు కుతంత్రాలే తప్ప స్ట్రాటజీలు పెద్దగా తెలియదు. అంటే ఈ విషం చెమ్మటాలు ఫేకులు చేయటాలే తప్ప రాజకీయ ఎత్తుగడలు పెద్దగా తెలియదు. ఎందుకంటే అబద్ధాలు చేయడం మాత్రం తెలుసు. నాడు కోడికత్తి డ్రామా కానివ్వండి, లేదా వివేక హత్య కానివ్వండి, పింక్ డైమండ్ కానివ్వండి, 35 కమెడీ ఎస్పీలు కానివ్వండి, ఇలా అబద్ధాలు ఆడటం తెలుసు కానీ రాజకీయ ఎత్తులు తెలియదు. దాంతో షర్మిల గాన పార్టీలో ఉంటే జగన్మోహన్ రెడ్డిని మించిపోతుందేమో, రేపటి రోజున జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులు అరెస్ట్ అయితే షర్మిల ముఖ్యమంత్రి అవుతుందేమో అనే ఒక భయంతో షర్మిలను, తల్లిని, చెల్లిని ఇద్దరిని దూరం పెట్టాడు. ఇద్దరిని రాష్ట్రం నుంచి తరిమేస్తే పాపం ఇద్దరు కూడా హైదరాబాద్ వెళ్ళిపోయి అక్కడే ఉన్నారు. 4 ఏళ్ల తర్వాత మొన్న కార్డు ఇవ్వడానికి వెళ్ళింది షర్మిల. తొలిసారిగా ఇంటికి ఒక అన్న పక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉంటే 4 ఏళ్ల తర్వాత గడప దొక్కింది. అది కూడా ఒక శుభకార్యానికి సంబంధించి కార్డు ఇవ్వడానికి. అది కూడా జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదనుకుంటే అది వేరే విషయం. అలా జరిగింది. సో ఈ విధంగా జగన్మోహన్ రెడ్డికి షర్మిల అయితే ఒక స్ట్రాంగ్ కౌంటర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం ఈ విధంగా ఉండటానికి కాంగ్రెస్ పార్టీయే ప్రధాన కారణం అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి విమర్శ చేశాడు. దానికి కూడా షర్మిల తిప్పికొట్టింది. ఈరోజు రాష్ట్రం ఇలా అధోగతి పాలవడానికి కాంగ్రెస్ పార్టీ కారణం కాదు. ఎందుకంటే ఆ పార్టీ ఏం పాలనలో లేదు కదా. మరి ఎవరు కారణం అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి అసమర్థ ముఖ్యమంత్రి కారణం. అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టే ఈ రాష్ట్రం అధోగతి పాలయ్యింది. దానికి కాంగ్రెస్ పార్టీకి ఏంటి సంబంధం? కాంగ్రెస్ పార్టీ ఈ రోజుకి కట్టుబడి ఉంది. ప్రత్యేక హోదా గెలిస్తే ప్రత్యేక హోదా మీదే తొలి సంతకం పెడుతుందని చెప్పి షర్మిల అయితే అన్న మాట్లాడిన రెండవ మాటకు కూడా చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఇక క్యాంపెయినర్గా స్టార్ క్యాంపెయినరు అందులో కూడా చంద్రబాబు క్యాంపెయినర్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం జరిగింది. దానికి కూడా కౌంటర్ ఇచ్చింది. నిన్న వరకు నేను జగనన్న వదిలిన బాణం అని చెప్పుకుంటే ఎప్పుడు మీరు సిగ్గుపడలేదు, కానీ ఈరోజు నేను చంద్రబాబు వదిలిన బాణాన్ని అంటానికి సిగ్గులేదా? నిన్నటి వరకు నేను ఎవరికి పనిచేశానో తెలుసు కదా. పైగా నేను మీ పార్టీ కోసం నాడు పాదయాత్ర చేసి కష్టపడితే తరువాత మీరు నాకేం చేశారో రాష్ట్రం మొత్తం చూసింది అని చెప్పి చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. అది కూడా వాస్తవమే కదా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తే తల్లి చెల్లే కదా పార్టీని నిలబెట్టింది, పార్టీని కాపాడుకుంటూ వచ్చింది. కానీ గెలిచిన తర్వాత ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి?
ఇద్దరిని తరిమేశాడు. అదే మాట చెప్పింది, నేను నీ కోసం కష్టపడ్డా, నీ పార్టీ కోసం పాదయాత్ర చేశా, కానీ నువ్వు మాకేం చేసావో రాష్ట్రం మొత్తం చూసింది. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏమీ రాష్ట్రానికి నష్టం చేయలే, నీ వల్లే నష్టం జరిగింది. అసలు నువ్వు పార్టీ నుంచి బయటికి రావడానికి కారణమేంటో అందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎందుకు బయటకు వచ్చావో అందరికీ తెలుసు. ఆ విషయం అంటే ఇంకా చెప్పలా, నువ్వు ముఖ్యమంత్రి పదవి కోసమే బయటికి వెళ్ళావన్న ఒక మొక్క అయితే చెప్పలేదు, కానీ దాదాపుగా అదే అర్థంతో చెప్పింది. అలాగే 18 మంది ఎమ్మెల్యేలు నీ కోసం రాజీనామా చేస్తే వారికి మంత్రి పదవులు ఇస్తానన్నావు. నువ్వు గెలిస్తే ఎంతమందికి మంత్రి పదవులు ఇచ్చావు? వాడికి నువ్వు వదిలేయటం నీ నైజం కదా అని చెప్పి చాలా స్ట్రాంగ్గా ఇచ్చింది. ఆ మాట కూడా నిజమే. తల్లిని చెల్లిని వాడుకుని వదిలేలా, ఎన్నికలు అయ్యేదాకా వాడుకున్నాడు, వాళ్ళని ఎన్నికలైన తర్వాత వదిలేశాడు. మళ్ళీ ఇప్పుడు ఎన్నికల దగ్గర పడుతుంటే దగ్గరికి తీసే ప్రయత్నం చేస్తున్నాడు. సో రాజకీయ అవసరాలకు మనుషులను వాడుకుని తర్వాత వదిలేయటం జగన్మోహన్ రెడ్డికి అలవాటు. దానికి సొంత కుటుంబమే ఉదాహరణ. ఆ మాటే అడిగింది. 18 మంది రాజీనామా చేసి బయటకు వస్తే ఈరోజు ఎంతమందికి నువ్వు మంత్రి పదవులు ఇచ్చావు రాజీనామా చేసిన వాళ్ళు? మరి వాళ్ళందరికీ న్యాయం చేసావా? అందులో కొంతమందిని అయితే జగన్మోహన్ రెడ్డి కనీసం పలకరించను కూడా పలకరించలా. ఆల్రెడీ వాళ్ళ ఆవేదన కూడా చెందారు. సరే, ప్రస్తుతానికి తెలంగాణలో మంత్రులుగా ఉన్నారనుకోండి, అది వేరే విషయం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి నైజం ఇది. ఇక రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా చేశాడు తప్ప అభివృద్ధి అనేది ఏ కోసానా లేదు. గంగవరం పోర్టుని స్వలాభానికి అమ్ముకున్నాడు రాజశేఖర్ అని వ్యాఖ్యానించింది. ఇక అన్నిటికీ మించి ఇంకొక పెద్ద వ్యాఖ్య చేసింది. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి వారసుడు కాదు. జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి వారసుడు కాదు. వారసుడు కాదు అంటే రక్తం పంచుకు పుట్టలేదని కాదు, రాజకీయ వారసుడు కాదు అని. కానీ జగన్మోహన్ రెడ్డి షర్మిలను ఏమనిపించాడో తెలుసా? అసలు రాజశేఖర రెడ్డి రక్తం పోచుకునే పుట్టలేదు, పెంపుడు కూతురు అని చెప్పించాడు. ఇదే జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియాలో చెల్లి మీద ఎలాంటి కారు కూతలు కూపించారు అనుకున్నారు మీరు? చూడండి, సోషల్ మీడియాలోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల రాజశేఖర రెడ్డి రక్తం పంచుకు పుట్టలేదంట, పెంపుడు కూతురు అంట అని ఈరోజు విమర్శలు చేస్తున్నారు. కానీ షర్మిల అలా విమర్శ చేయలే, హుందాగా విమర్శ చేసింది. ఏమనంటే, రక్తం పంచుకు పుట్టినంత మాత్రాన వారసులు అయిపోరు, వారి ఆశయాలను అమలు చేసిన వాడే నిజమైన వారసుడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి ఇలాగే ఒకటి ఇచ్చింది. ఇది నిజంగా అర్థం చేసుకుంటే చాలా గట్టిగా తగిలిన షాకు. రక్తం పంచుకు పుట్టితే వారసులు కాదు, ఆయన ఆశయాలను అమలు చేస్తేనే వారసులు. నువ్వు ఆయన ఆశయాలు అమలు చేయలే, రాజన్న రాజ్యం రాష్ట్రంలో లేదు, కాబట్టి నువ్వు రాజశేఖర రెడ్డికి వారసుడివి కానే కాదు. నేను నిజమైన వారసురాలుని. ఎందుకనంటే ఈరోజు రాజశేఖర రెడ్డికి 2 సార్లు ముఖ్యమంత్రి పదవి ఇచ్చి రాజకీయ భిక్ష పెట్టింది, కానీ జగన్మోహన్ రెడ్డికి ఎంపీ పదవి ఇచ్చి రాజకీయాలకు భిక్ష పెట్టింది కానీ కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీలో ఈరోజు నేనున్నా. కానీ నీ కాంగ్రెస్ పార్టీ అనేది నకిలీ కాంగ్రెస్ పార్టీ. నువ్వు ముఖ్యమంత్రి పదవి కోసం వచ్చి పెట్టుకున్న పార్టీ. కాబట్టి దానికి దీనికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని ఈ వ్యాఖ్య కూడా చేసింది. అదే డైలాగ్ కూడా వాడింది, నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. రాజశేఖర రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి మధ్య ఉన్నటువంటి తేడా నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఎంతకంటే ఇంకా ఉంటుందా? సొంత చెల్లె నిన్ను, రాజశేఖర రెడ్డిని నిన్ను నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని చెప్పి నిన్ను పోల్చింది అంటే అంతకంటే దౌర్భాగ్యమైన ఇది ఉంటుందా? కాబట్టి షర్మిల జగన్మోహన్ రెడ్డిని బలంగా ఢీకొట్టాలనే ప్లాన్తోనే వచ్చింది. అందరూ ఊహించిన దానికంటే రెట్టింపు ఉత్సాహంతో జగన్మోహన్ రెడ్డి వేసే ప్రతి కౌంటర్కి కూడా తిరిగి కౌంటర్ వేస్తుంది. ఒకానొక దశలో అసలు వైసీపీ నేతలు ఇప్పుడు నోరు మెదపలేని పరిస్థితి. ఎందుకంటే సాగదీసే కొంది తెగుద్దేమోననే భయం. ఇంకాగానే షర్మిలను టార్గెట్ చేస్తే షర్మిల ఆ మాట కూడా చెప్పింది, నేను రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి నన్ను, నా కుటుంబాన్ని టార్గెట్ చేస్తాడని తెలుసు. కుటుంబం అంటే ఎవరు? విజయమ్మ, అలాగే బ్రదర్ అనిలు. మమ్మల్ని టార్గెట్ చేస్తాడని నాకు తెలుసు. అయినప్పటికీ కూడా నేను తెగించే రాజకీయాల్లోకి వచ్చాను, మీరు ఎన్ని విమర్శలు చేసినా నేను వెనక్కి తగ్గనని చెప్పింది. అంటే పరోక్షంగా ఏం చెప్పిందంటే జగన్మోహన్ రెడ్డి నన్ను, నా కుటుంబాన్ని ఇప్పుడు టార్గెట్ చేశాడు. ఆ మాట వాస్తవమే. నేను చెప్పా కదా, సోషల్ మీడియాలో అసలు నువ్వు రాజశేఖర రెడ్డి రక్తం పంచుకు పుట్టావా అనిపించారు షర్మిలని. అంటే ఎంత దిగజారిపోయి వ్యాఖ్యలు చేశారో ఒకసారి చూడండి. సరే, షర్మిల అయితే ఆయనలాగా అంత దిగజారిపోయి వ్యాఖ్యలు చేయలేదు అనుకోండి, కాకపోతే టార్గెట్ చేస్తారని నాకు తెలుసు, తెలిసే నేను రాజకీయాల్లోకి వచ్చా, ఎట్టి పరిస్థితుల్లో వెనకడిగేసే పరిస్థితి అయితే లేదని చెప్పి ఈరోజు చాలా స్పష్టంగా చెప్పింది. ఏది ఏమైనా ఒరిజినల్ కాంగ్రెస్లో నేనున్నాను, డూప్లికేట్ కాంగ్రెస్లో నా సోదరుడు ఉన్నాడని చెప్పి ఈరోజు పరోక్షంగా వ్యాఖ్యలు చేసింది. రాజకీయ ఉద్దండులు సైతం ఈరోజు షర్మిల వ్యాఖ్యల పట్ల ఒకంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ప్రతిపక్షాలు మాట్లాడితే కొట్టి పడేసే జగన్మోహన్ రెడ్డి షర్మిలను అదే ఎదుర్కొంటాడు. పోనీ షర్మిలను ఏమన్నా పక్క పార్టీలకు అంటగడదామా అంటే నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డికి పనిచేశారాయే.
సొంత ఫ్యామిలీ అయ్యే ఆ రోజు అసలు షర్మిల కూడా స్పష్టంగా చెప్తుంది, ఈరోజు మేము రోడ్డున పడ్డామంటే కారణం ఎవరో రాష్ట్రం మొత్తానికి తెలుసు అని చెప్పి స్వయంగా షర్మిలే చెప్పింది. సో కాబట్టి కాంగ్రెస్ పార్టీని బలంగా నిలబెట్టాలనే ఉద్దేశంతోనే, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతోనే షర్మిల అయితే అడుగుపెట్టినట్టుగా తెలిసింది. ఏది ఏమైనా షర్మిల చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, నువ్వు రాజశేఖర్ రెడ్డి వారసుడు కాదని కానీ, లేదా ఈరోజు మనం కుటుంబం చీలిపోవడానికి కారణం ఎవరో అందరికీ తెలుసని కానీ వ్యాఖ్యలు ఏదైతే చేసిందో ఆ వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారంగా మారాయి. వైసీపీ పార్టీ అసలే రేపో మాపో పాడి మీదకి ఎక్కే పార్టీలాగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు షర్మిల దెబ్బ అనేది వారికి అసలే లేగలేని పరిస్థితి. ఏమన్నా కోమాలో నుంచి కోలుకునే పరిస్థితి ఉన్నా ఇప్పుడు షర్మిల దెబ్బగా కోమా నుంచి కోలుకునే పరిస్థితి కూడా లేదు. ఆల్రెడీ ప్రతిపక్షాల దెబ్బతో వైసీపీ పార్టీ కోమాలోకి వెళ్ళింది. ఏమన్నా వెంటిలేటర్ మీద పెట్టి లేపుదామా అంటే షర్మిల వచ్చి కూర్చొంది ఇప్పుడు. సో ఇక నుంచి వెంటిలేటర్ మీద నుంచి కూడా లెగిసే పరిస్థితి లేదు వైసీపీ పార్టీకి. సో వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా తట్టా బుట్టా సర్దేయటం ఖాయం. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి కూడా పరోక్షంగానో ప్రత్యక్షంగానో నేను ఓడిపోయినా నాకేం బాధ లేదు, నేను హ్యాపీగా దిగిపోతానని చెప్పి ఆయన ఓటమిని అంగీకరించాడు. కారణం ఏంటంటే ఇటు ప్రతిపక్షాల దెబ్బ, ఇటు చెల్లెల దెబ్బ, ఆయన కోలుకోలేడన్న విషయం తెలుసు. రాష్ట్ర ప్రజలకు విషయం అర్థమైపోయింది. ఏం జరుగుతుంది, 4 ఏళ్లలో ఏం జరిగింది, ఆ కుటుంబంలో ఏం జరిగింది, వివేక హత్య కేసు ఎలా జరిగింది, ఇవన్నీ కూడా ప్రజలకు ఒక అవగాహన ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి నమ్మే పరిస్థితి లేదు. 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓటమి ఖాయం. అందుకు సిద్ధమయ్యే షర్మిల కూడా రంగంలోకి దిగినట్టుగా ఉంది. మరి చూద్దాం షర్మిల ఈరోజు స్ట్రాంగ్గా ఇచ్చిన కౌంటర్కు జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ పార్టీ కానీ మరి ఏ విధంగా స్పందిస్తారనేది వేచి చూద్దాం.